హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా వేరియస్ పోస్టర్స్ని అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు. చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వీటికి కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఇస్తుందంటే మీకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ మరియు లక్షద్వీప్ ఐస్లాండ్ ఈ ప్రాంతాల్లో అయితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మేల్కు మరియు ఫీమేల్కు సపరేటింగ్గా అయితే పోస్టర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీటికి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వేకెన్సీలో వీళ్ళు మొదటగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా టోటల్గా 73 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఈ పైన స్టార్ గుర్తు ఎందుకుందంటే ఇంకా మీకు రిక్రూట్మెంట్ జరుగుతుంటే ఈ పోస్టర్స్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకు 73 కన్నా ఎక్కువ వేకెన్సీస్నే రిక్రూట్ అయితే చేస్తున్నారు. మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసి 40, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 6, ఓబీసీలో వచ్చేసి 18, ఎస్సీలో 2, ఎస్టీలో 7, టోటల్గా అయితే మనకు 73 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. మీరు కనుక ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 31,000 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలివెన్సెస్ కలుపుకొని 50,000 వరకు మీరు స్టార్టింగ్ శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ విభాగంలోనే మనకు ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కోసం సపరేట్గా మరొక కాలం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు టోటల్గా 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అది వచ్చేసి యూఆర్ కేటగిరీలో 1, ఓబీసీ ఎన్సీఎల్ అయితే 1. మీకు యూఆర్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది కాబట్టి అన్ని క్యాస్ట్ల వారు పీడబ్ల్యూడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అన్ని క్యాస్ట్ల వారు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వేకెన్సీ రిజర్వ్ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మీకు టోటల్గా అయితే 25 వేకెన్సీ రిక్రూట్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, ఓబీసీలో అయితే 4, ఎస్సీలో 4, ఎస్టీలో 2, టోటల్గా అయితే మనకు 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయారు. దీంట్లో మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే కోటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో మనకు 3 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ రిజర్వేషన్ బై సీనియర్ అసిస్టెంట్ అది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ విభాగంలో, మనకి ఇది వచ్చేసి అకౌంట్స్ విభాగంలో అయితే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు అకౌంట్స్ విభాగంలో వచ్చేసి టోటల్గా 19 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. అవి వచ్చేసి యూఆర్ కేటగిరీలో 8, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీకి వచ్చేసి 4, ఎస్సీకి వచ్చేసి 3, ఎస్టీకి వచ్చేసి 2. దీంట్లో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీస్ని అయితే 2 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కేటాయించారు. పీడబ్ల్యూడీ ఏ కేటగిరీ వారు అయితే 2 వేకెన్సీ, పీడబ్ల్యూడీ బి కేటగిరీ వారు అయితే 3 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఈ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే మీకు 36,000 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలివెన్సెస్ కలుపుకొని 60,000 వరకు మీరు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐడెంటిఫై షూటబుల్ పర్సన్స్. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మీకు ఏ కేటగిరీ వాళ్ళు ఏ విభాగం కిందికి వస్తారో ఒకసారి చూసుకుంటే ఏ కేటగిరీ కింద ఇక్కడ అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఎస్టీ, ఎస్సీ, డబ్ల్యూ, ఎంఎఫ్, ఆర్డబ్ల్యూసి ఇవన్నీ కూడా మీరు ఏ విభాగం కింద వస్తారో మీకు ఏ డిజబిలిటీ అయితే ఉందో దానికి సంబంధించి మీరు ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. మీకు సిటీస్ సెంటర్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే చెన్నై, మదురై, బెలగాం, బెంగళూరు, కాలికట్, కొచ్చిన్, మన 2 తెలుగు రాష్ట్రాల వారికి అయితే తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి విజయవాడలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వీటికి అప్లై చేసుకోవడానికి మనం ఇంపార్టెంట్ డేట్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఇంకా అప్లికేషన్ డేట్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఆన్లైన్ అప్లికేషను మనకు December 27, 2023 నుండి మనం వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే 2024 January 26 అంటే ఈ 1 month టైంలో అయితే మనకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అవి కూడా వీటికి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. వీటికి ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే మీకు బేసిక్ పేతో పాటు మీకు ఏమేమి ఎలవెన్స్ ఉంటాయో ఒకసారి చూసుకుంటే డియర్నెస్ ఎలవెన్స్, హెచ్ఆర్ఏ ఇంకా చాలా రకాల ఎలవెన్స్ని అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వివరాలు చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీకి వచ్చేసి
మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 33 ఇయర్స్ వరకు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 35 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే వచ్చేసి మనకు 10 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే, జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మీకు 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో పాటు మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఆటోమొబైల్, ఫైర్ డిపార్ట్మెంట్లో అయితే మీకు 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఆ డిప్లొమా లేదనుకో, మీరు 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు 10th ప్లస్ డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ వెహికల్ ఉండాలి. లేదనుకుంటే మీడియం వెహికల్ లైసెన్స్, అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయ్యే టైంకి మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టు టెంపరవరీ డ్రైవింగ్ లైసెన్స్లు, మనకు ఎల్ఎల్ఆర్ ఉంటాయి కదా, లెర్నింగ్ లైసెన్స్లు, ఇవైతే చెల్లవు. మీకు ఓన్లీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే హెవీ లైసెన్స్ ఉన్న అభ్యర్థులే వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనకు ఫిజికల్ ఫిట్నెస్ మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్ ఐ విజన్ అయితే ఉండాలి. 6/6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నియర్ విజన్, డిస్టెన్స్ విజన్ అయితే 6/6, నియర్ విజన్ అయితే N5 విత్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్. కలర్ విజన్ వచ్చేసి మీకు కలర్ బ్లైండ్నెస్ అయితే ఏమి ఉండకూడదు, నైట్ బ్లైండ్నెస్ కూడా ఏమి ఉండకూడదు. ఫీల్డ్ ఆఫ్ విజన్, ఈచ్ ఐ షుడ్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ద విజన్ ఆఫ్ డిటర్మిన్డ్ బై ద, మీకు అక్కడ టెస్ట్ పెడతారు కదా, అంటే బోర్డు చూపిస్తారు కదా, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరాలు అయితే మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అలాగే హియరింగ్ వచ్చేసి నార్మల్గా ఉండాలి. వినికిడ్ అనేది మీరు మాట్లాడడం కూడా నత్తి అయితే మాట్లాడదు, నార్మల్గా మాట్లాడాలి. హైట్ వచ్చేసి మెన్స్ అయితే 167 సెంటీమీటర్స్, ఉమెన్స్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మెన్స్కు చెస్ట్ వచ్చేసి మినిమం వచ్చేసి మీకు 81 సెంటీమీటర్స్ ఉండాలి. దాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు మినిమం 5 ఇయర్స్ అంటే 86 సెంటీమీటర్స్ వరకు ఖచ్చితంగా ఎక్స్పాండ్ అయితే కావాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్కు సంబంధించి అయితే ఏం లేదు. వెయిట్ చూసుకున్నట్లయితే మెన్స్ క్యాండిడేట్స్ 55 కేజీల కన్నా తక్కువ అయితే ఉండకూడదు. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 45 కేజీస్ కన్నా తక్కువ అయితే ఉండకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డిస్క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నాకింగ్ నీ, బో లెగ్స్, డిగ్రీ ఆఫ్ స్పాన్స్, ఫ్లాట్ ఫ్లోటెడ్, ఇవన్నీ దానికి సంబంధించిన అయితే ఇచ్చారు. ప్రతిదీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు నోటిఫికేషన్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఇవన్నీ క్లారిటీగా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ విభాగంలో అయితే చెప్పాను. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ విభాగంలో అయితే మీకు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు, గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూసుకుంటే మనకు డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా కూడా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్ విభాగంలో అయితే మీరు డిప్లొమా చేసి ఉండాలి. మీకు 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ సంబంధిత విభాగంలో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 1 పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫుల్ టైమ్ బేసిస్ విల్ బి కన్సిడర్, అంటే మీకు ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెంపరీగా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకొస్తే మాత్రం ఇది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ విభాగంలో చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ బీకామ్, మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మీకు బీకామ్ వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు. డిగ్రీ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ బీకామ్ చేసుకున్న వారైతే మీకు ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది దేంట్లో అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్యాక్సేషను, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఆడిట్, ఈ విభాగంలో అయితే మీకు అకౌంట్స్ విభాగంలో, ఫైనాన్స్ విభాగంలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూసుకుంటే, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ విభాగంలో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు స్టేజ్ 1లో వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామ్ కూడా మీకు 2 అవర్స్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 100 మార్క్స్కి అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు దీంట్లో మీరు స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే మీకు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మినిమం 50 మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మినిమం 40 మార్క్స్ వచ్చినట్టయితే మీరు స్టేజ్ 1లో అయితే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ స్టేజ్ 1లో ఇదే ఎగ్జామ్లో మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే మీకు పార్ట్ ఏ వచ్చేసి 50%, పార్ట్ 2 నుంచి 50%, పార్ట్ ఏలో వచ్చేసి బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్, ఎలిమెంటరీ ఇంగ్లీషు, గ్రామరు 10th స్టాండర్డ్ లెవెల్లో అయితే ఇస్తారు. మీకు పార్ట్ బిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఈ విభాగాల్లో అయితే మీకు పార్ట్ 2లో అయితే ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే
మీకు స్టేజ్ 2 వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని దాని తర్వాత మీకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దానిలో మీకు ఏమేమి ఉంటాయంటే ఈవెంట్స్ 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఉంటుంది, పోల్ క్లైంబింగ్ ఉంటుంది, నెక్స్ట్ 60 మీటర్స్ విత్ హ్యూమన్ డమ్మీ, అంటే మీరు ఒక మనిషిని ఎత్తుకొని అయితే 60 మీటర్స్ రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్. ఈ 5 ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 5 ఈవెంట్స్ కూడా ఈచ్ ఈవెంట్కి వచ్చేసి మీకు 20 మార్క్స్ అయితే ఉన్నారు. అంటే టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఎంత మెరిట్లో కొడితే అన్ని మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మార్క్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 100 మీటర్స్ 12 సెకండ్స్లో కొడితే 20 మార్క్స్ వస్తుంది. అదే 100 మీటర్స్ 13 సెకండ్స్లో కొడితే 18 మార్క్స్, 14 సెకండ్స్లో కొడితే 16 మార్క్స్. ఈ విధంగా మీరు ఈ చార్ట్ అయితే పూర్తిగా అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కిందికి స్క్రోల్ చేసి చూస్తే అదే సేమ్ మెన్స్కి అక్కడ ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదో మెన్స్ క్యాండిడేట్స్కి, ఇదో ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇవన్నీ అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఫైర్ విభాగానికి ఇంతసేపు చెప్పింది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ విభాగంలో అయితే మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ దాంట్లో కూడా మీకు సిలబస్ వచ్చేసి 50% సబ్జెక్ట్ రిలేబుల్, అంటే మీకు 50% వచ్చేసి సబ్జెక్ట్ రిలేబుల్గా అయితే అడుగుతారు. అంటే మీరు డిగ్రీ చేసి ఉంటారు కదా, ఆ డిగ్రీ సబ్జెక్ట్కి సంబంధించి 50% మార్క్స్ అయితే సబ్జెక్ట్ అయితే దాని నుంచి ఇస్తారు. నెక్స్ట్ 50% మార్క్స్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ యాప్ట్యూడ్, ఇవన్నీ వీటికి సంబంధించి అయితే మీకు ఈ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ వచ్చి 100 మార్క్స్, 2 అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ టైం అయితే ఇచ్చారు. దీంట్లో 70% మార్క్స్ వచ్చేసి మీకు మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు ఐటీఐ ఇవి డిప్లొమా చేసి ఉంటారు కదా, దానికి వచ్చి 70% మార్క్స్, 30% మార్క్స్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంజనీర్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్కి సంబంధించి అయితే 30% మార్క్స్ ఇచ్చారు. దీంట్లో మీరు క్వాలిఫై కావాలంటే సేమ్ మీకు జూనియర్ అసిస్టెంట్ లాగానే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 50 మార్క్స్ రావాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ఆర్ఈస్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ విభాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే సేమ్ దీనికి కూడా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ 2 అవర్స్ డ్యూరేషన్ మీకు ఎగ్జామ్ టైం అయితే ఇచ్చారు. 70% మార్క్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 30% వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ అడుగుతారు. సేమ్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ మరియు అకౌంట్స్ విభాగానికి అయితే సేమ్ అయితే ఇచ్చారు. మీరు వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వాటికి అప్లై చేసుకోవడానికి ఫీజు వివరాలు చూసుకుంటే మీకు 1000 రూపీస్ ఫీజు అయితే చెల్లించాలి. అది ఎవరంటే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ అయితే మీకు 1000 రూపీస్ ఫీజు చెల్లించాలి. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ, ఎస్టీ, ఎక్సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉంది కదా, వీరైతే ₹1 ఫీ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వీటికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా వీటికి సంబంధించి మనము ఇంకా ఇంపార్టెంట్ వివరాలు ఏమన్నా ఉన్నాయో ఒకసారి కిందికి స్క్రోల్ చేసి అయితే చూస్తాను. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఇవి నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కూడా మీరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే లైఫ్లో మళ్ళీ పడవు కాబట్టి ఈ వీడియోని 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. అలాగే మొదటగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.